హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం బస్సు మీద ఇండోనేషియా గేమ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు నేను జకార్తాకి ట్రావెల్ చేస్తున్నాను. ఈ గేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే తక్కువ నెట్వర్క్తోనే మనం చాలా మంచి మంచి గ్రాఫిక్స్ దీంట్లో చూడొచ్చు. అలాగే మీరు బస్సు చూసుకున్నట్టయితే చాలా బాగుంది బస్సు. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, ట్రాఫిక్ అనేది రియలిస్టిక్గా ఉంది. చెట్లు అన్ని హైవే ట్రావెలింగ్ ఇది. మీకు విలేజ్ ట్రావెలింగ్ కూడా ఉంటుంది. అక్కడ రోడ్స్లో మనం చాలా స్లోగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ 100 పైన కూడా డ్రైవ్ చేస్తే ఇబ్బంది ఉండదు. అండ్ పక్కన కనిపించే బస్సులు ఇట్లాంటివన్నీ కొనడానికి చాలా మనకు డబ్బులు కావాలి. సో నిదానంగా వాటిని కూడా కొని నేను వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. అండ్ ఈ ఒక్కటే కాదు, వీళ్ళకి ట్రక్ ఇండోనేషియా అనేది కూడా ఒక గేమ్ ఉంది. అది కూడా సేమ్ ఇలాగే గ్రాఫిక్స్ ఉంటుంది. పెద్ద పెద్ద గూడ్స్ ట్రాక్స్ ఉంటాయి. దాంట్లో కూడా మనం దీనికి డబల్ గ్రాఫిక్స్ చూసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బటన్, హ్యాండ్ బ్రేక్ అండ్ స్పీడ్ లిమిట్, డోర్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 3 హార్న్స్ కనిపిస్తాయి. అవి కూడా ఒకసారి మీకు ప్రెస్ చేసి చూపిస్తాను, వీడియోలో ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ పైన చూసినట్టయితే పైన రేడియో ఉంది. దాంట్లో మీరు సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాటలు వింటూ డ్రైవ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం రియలిస్టిక్గా ఉంటుంది ఈ గేమ్లో మనకి. అండ్ ఎక్కడా కానీ బోర్ కొట్టదు. ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు టైం స్పెండ్ చేసేదానికి ఈ గేమ్ అనేది నాకు పర్ఫెక్ట్. మీకు కూడా చాలా పర్ఫెక్ట్. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. వైఫై ఉండే వాళ్ళైతే ట్రక్ సిమ్యులేటర్ ఇండోనేషియా, బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా 2 గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడి చూడండి. నాకు డిఫరెన్సెస్ కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రెండిట్లో మీకు ఏం నచ్చిందో కన్ఫామ్గా కమెంట్ బాక్స్లో డిఫరెన్సెస్ చెప్పండి. అలాగే మనం ఇప్పుడు జకార్తాకి ట్రావెల్ అవుతున్నాం. ఇంకో 50 మినిట్స్లో నాకు తెలిసి రీచ్ అవుతాం. కానీ ఈ వీడియోలో నేను అంతవరకు చూపించలేదు. ఇది పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ పార్ట్లో ఇంకా కొంచెం చూపిస్తాను. పార్ట్ 4లోనో పార్ట్ 5లోనో జకార్తా రీచ్ అయిపోయేది చూపిస్తాను. ఓకే, టోటల్గా ఈ టూర్ అంతా అయిపోయేది పార్ట్ 5లో చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 చూడకుంటే వెంటనే అఖిల్ విఎస్ఎన్ ఛానల్లోకి వెళ్ళేసి బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా పార్ట్ 1 అని ఉంటుంది. ఆ పార్ట్ 1 చూస్తే పార్ట్ 2కి సిమిలర్గా అనిపిస్తే మీ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే నా మాటలే వినొద్దని మీ ఇష్టమైన గేమ్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ గేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ నెట్తోనే మంచి మంచి గ్రాఫిక్స్ ఉంటాయి. అలాగే ఇంకా చాలా బాగా ఆడుకోవచ్చు దీంట్లో. ఇక్కడ చూసినట్టయితే చీకటి పడుతుంది, సన్సెట్ అవుతుంది. అలాగే రైనీ సీజన్లో కూడా ఇక్కడ రెయిన్స్ ఎక్కువ పడతాయి. ఇండోనేషియాలో రెయిన్స్ ఎక్కువ పడతాయి. రెయినీ డ్రైవింగ్ కూడా ఉంటుంది, హెవీ డౌన్ ఫోర్ ఉంటుంది. అయినా కానీ మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగా కలుగుతుంది. రెయిన్లో కూడా డ్రైవింగ్ చేయాలి కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. అంటే ఫోన్లోనే రియలిస్టిక్గా స్టీరింగ్ పైన కూడా మనకు ఒక హార్న్ ఉంటుంది. ఆ మిడిల్లో ప్రెస్ చేస్తే హార్న్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాక్సిలేటర్ అండ్ బ్రేక్, గేర్ సిస్టమ్ దానికదే మారుతుంది ఆటోమేటిక్గా. మేము చూసుకున్నట్టయితే 161 కిలోమీటర్స్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ టోల్ గేట్ వచ్చింది. ఇది ఫ్రీ టోల్ గేటే. మిగతా టోల్ గేట్స్ అయితే మనం 5000 కట్టాలి ఒక టోల్ గేట్. ఇప్పుడు టోల్ గేట్ దాటేసాం ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఆల్. పార్ట్ 1 పార్ట్ 2లో జకార్తా దగ్గర రీచ్ అయినట్టు మీకు చూపిస్తాను.